అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్మనీలో మోహరించిన అమెరికా దళాల సంఖ్యను తగ్గించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 5,000 మంది సైనికులను వెనక్కు పిలిపించాలని పెంటగాన్ను ఆయన ఆదేశించారు. ఇరాన్ యుద్ధం మరియు రక్షణ వ్యయంపై జర్మనీ వైఖరి పట్ల అసంతృప్తితోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. జర్మనీలో ప్రస్తుతం ఉన్న 35,000 మంది అమెరికా సైనికుల్లో 5,000 మందిని తొలగించబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ వచ్చే 6 నుంచి 12 నెలల్లో పూర్తి కానుంది. కొద్ది రోజుల క్రితమే ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ విషయంపై సంకేతాలిచ్చారు. జర్మనీ తన రక్షణ కోసం తగినంత ఖర్చు చేయటం లేదని, పైగా అంతర్జాతీయ అంశాల్లో అమెరికాకు సహకరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ విషయంలో జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్కు ఆగ్రహం తెప్పించాయి. అమెరికా వ్యూహాలను మెర్జ్ విమర్శించడమే కాకుండా చర్చల్లో అమెరికా అవమానానికి గురవుతోందని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా జర్మనీ తన ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెడితే మంచిది అని ట్రంప్ చురకలంటించారు. రక్షణ బడ్జెట్ ను పెంచని దేశాలకు నాటోలో ఓటు హక్కు ఉండకూడదని కూడా ట్రంప్ వర్గం ప్రతిపాదించింది. ఈ ఉపసంహరణ నిర్ణయం యూరప్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. రష్యా ముప్పు పొంచి ఉన్న తరుణంలో అమెరికా తన సైన్యాన్ని తగ్గించడం నాటో బలాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తన దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించే ట్రంప్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అమెరికా జర్మనీల మధ్య పెరుగుతున్న ఈ దౌత్య యుద్ధం భవిష్యత్తులో నాటో కూటమిని ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.